జూన్ నెల 30వ తేదీ 2024 సంవత్సరం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటటువంటి 12 రాశుల వారికి జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. ముందుగా ఇవన్నీ కూడా ఈ వార ఫలాలన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి ఈ కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి మనకి మంచిగా ఉండవన్నమాట. ఇప్పుడు ఈ 12 రాశులకి కూడా ఈ యొక్క గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు మనం చెప్పుకుందాం. మనకి కుజుడు చక్కగా కుజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశిలోకి రావడం, ఆ తర్వాత రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో, కన్యా రాశిలో, కేతువు మరి రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క శని వక్రించడం వల్ల ఏ రాశులకు మనకి కలిసి వస్తుంది, మరి ఏలినాటి శనికి ఏ రాశులకు ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, రాబడి విపరీతంగా ఉంటుంది. ఖర్చు అయినప్పటికీ కూడా చాలా మీకు తెలియకుండానే ఖర్చు ఎక్కువ పెడతారన్నమాట. కాబట్టి ప్రమోషన్స్ అనేటటువంటివి చక్కగా మీకు వస్తాయి. మరి ఇక ఇంతకుముందు మీకు చాలా వచ్చేసినాయి. ఇక మిగతా బ్యాలెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో మీకు రావడం జరుగుతుంది, లేకపోతే ఆ యొక్క ప్రమోషన్స్ ప్యానల్లో మీరు వెళ్ళడం జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరు కాస్త అప్పుడప్పుడు నర్వస్గా ఫీల్ అవ్వడము, ఆ తర్వాత ఈ యొక్క కోరికలు ఇంకా మీకు తీరలేదనేటటువంటి అసంతృప్తి విధానము, ఇవన్నీ కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరిక మీకు ఉంటుంది, విదేశాల నుంచి మీకు చక్కటి అవకాశాలు అనేటటువంటి మీకు వస్తాయి. మీ యాటిట్యూడ్ కొంచెం గర్విష్టిగా ఉండడము వల్ల మీకు మీ ఆప్తులు, మీ సోదరులు, ముఖ్యంగా మీ ఆస్తుల వ్యవహారాల్లో వాళ్ళు మీకు దూరం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో మాట్లాడుతున్నాం తప్ప మీకు ఆప్యాయత, ప్రేమ అనేటటువంటిది కనబడకుండా ఉంటుందన్నమాట. కాబట్టి కుటుంబ పరిస్థితుల్లో మనకి వచ్చినటువంటి ఈ మార్పుల వలన అనేకమైనటువంటి విషయాల్లో మీకు చక్కగా లాభం చెందుతుంది, మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. ఇక భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. చక్కగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువుకి కిలోంప ఉలవల్ని, తర్వాత ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి, మల్టీ కలర్డ్ డ్రెస్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి కరెక్ట్గా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే గణపతికి చక్కగా మీరు గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపించడం ద్వారా లడ్డూల్ని, కుడుముల్ని, వాటిని మీరు నైవేద్యం పెట్టడం ద్వారా స్వామివారికి మీ కోరికలన్నీ కూడా వారం బ్రహ్మాండంగా తీరడం జరుగుతాయి.